భక్తమహాశైలారా, శ్రీ విశ్వవసునామ సంవత్సరాది శుభ సందర్భముగా ఈరోజు రథసప్తమి శుభ సందర్భముగా స్వామివారిని మా శక్తి మేరకు పూజా కైంకర్యాలతో చేస్తున్న ఈ రథసప్తమి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ రథసప్తమి శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండపైన మరకతమని వేసుకొని వచ్చి భక్తులని ఆనందింపు చేస్తాడు. అట్టు ఆ స్వామివారు శ్రీ వినాయక వీధి నందు అనగా నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ నగర్ శ్రీ వినాయక వీధి సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ మలయప్ప ఉత్సవ విగ్రహంగా అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తి విగ్రహమే ఇక్కడ విగ్రహాన్ని ఉత్సవం చేస్తూ రథసప్తమి శుభ సందర్భముగా చేస్తున్న మహోన్నతమైన కార్యక్రమం భాగంగా ఈరోజు రథసప్తమి శుభ సందర్భముగా కాస్త స్వామివారిని అలంకరించుకొని చేస్తున్న చిన్న కార్యక్రమం రేపు రాబోయే సంవత్సరాల్లో పెద్ద కార్యక్రమాలు అవుతాయి. చూపిస్తాం. భక్తుల యొక్క సహాయ సహకారార్థాలు, ధర్మకర్తల యొక్క సహాయ సహకారార్థములతో చేస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ సుముక్షముగా రథసప్తమి అనగా సర్వ వ్యాధులను నిరంతరం చేసేదానికి, సర్వకర్మములను పాపకర్మములను తొలగించేదానికి సూర్య భగవానుడు అనగా ప్రత్యక్ష దేవదేవుడు, కనిపించే ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ భగవంతుడు కాబట్టి ఈ రథసప్తమి హిందువులందరూ చేసుకోవాలా. పరం పవిత్రంగా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలా. ఈ తత్వాన్ని అందరూ గ్రహించాలా. ప్రతి ఒక్కరూ రథసప్తమి సూర్య భగవానుని సంవత్సరాది కాలంలో వచ్చే ఈ ఉత్తరాయణ కాలంలో వచ్చే ఈ మహోన్నతమైన మహాప్రసాదాన్ని భగవత ఆదేశం ప్రకారం శ్రీ మహావిష్ణువే సూర్య భగవానుడుగా అవతరించిన ఈ కాలం సూర్యనారాయణుడే శ్రీమన్నారాయణుడు అన్నది శుభసూచికగా పెద్దలు చెప్పే విధముగా, గురువులు చెప్పే విధముగా చెబుతున్న ఈ కార్యక్రమం, ఈ రథసప్తమి అందరూ ఆనందముగా ఉండాలా. వచ్చే సంవత్సరం శ్రీ సూర్యనారాయణుడు యొక్క అనుగ్రహం భక్తులకు, ధర్మకర్తలకు ఉండాలని, ఈ సూర్య భగవానుడు యొక్క కనిపించే కాంతి ప్రదాత శ్రీ సూర్య భగవానుడు అనుగ్రహం అనగా ఆదేశం మేరకు చేస్తున్న ఈ చిన్నపాటి సూర్య భగవానుడు యొక్క పూజా కైంకర్యాన్ని భక్తులకు చూపించడం జరిగినది. స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఉత్సవ విగ్రహాలు శ్రీ మూలస్థాన విగ్రహం ఎలా ఉంటుందో అలా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. అందరూ బాగుండాలా, అందులో మేమందరం ఉండాలా. నమో నారాయణ, ఓం నమో నారాయణ. అదేవిధముగా ఈ దేవస్థాన ధర్మకర్తలు శ్రీ ఇల్లుపాటి వెంకటరత్నం గారు అనగా శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానానికి, పద్మావతి గణపతి మహాలక్ష్మి అమ్మవారికి, ఈ దేవస్థాన కార్యక్రమాలన్నిటికీ ధర్మకర్తలు పీడు శ్రీనివాసులు గారు మరియు ఉడియాల నారాయణమూర్తి గారు మరియు శ్రీ పుచ్చకట్ల పద్మావతి గారు మరియు శ్రీ కాలాడి రాజలక్ష్మి గారు మరియు శ్రీ చిట్టేటి ఆనందరెడ్డి గారు మరియు శ్రీ మరియు ప్రళయ కావేరి శుక్లమ్మ గారు మరియు తదితరులు అందరూ ఈ ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అందరికీ ఈ రథసప్తమి అనగా శ్రీ సూర్యనారాయణుడు యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జయం. ఓం నమో సూర్య భగవాన నమో నమః. ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ నమో నమః.